హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ సుమిత. ఈ రోజు నేను వాటర్ మిలాన్ తో షర్బత్ చేయబోతున్నాను. ఎందుకంటే మా వాళ్ళు పదే పదే అడుగుతున్నారు వాటర్ మిలాన్ షర్బత్ కావాలని. ప్రజెంట్ అయితే ఇది చాలా ట్రెండింగ్ లో ఉందన్నమాట. ఇన్స్టాలో, యూట్యూబ్ లో వీడియోస్ ఒకదాని వెంట ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇంకా అవి చూసి చూసి మా వాళ్ళు మాకు కూడా కావాలి మమ్మీ అని అడుగుతున్నారు. అందుకోసమే నేను వాళ్ళ కోసం ఈరోజు వాటర్ మిలాన్ షర్బత్ చేయబోతున్నాను. వాళ్ళతో పాటు మీకు కూడా చూపిద్దామని వీడియో తీస్తున్నాను. కాబట్టి మీరు కూడా చూసేయండి. ఈ వీడియోకి ఇంకా మీకు నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా ఎక్సెట్రా ఇంకెవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేసేయండి. ఇప్పుడు మా వాళ్ళు నాతో జాయిన్ అవుతారు. నాకు చిన్న చిన్న పనులు హెల్ప్ చేయడానికి హెల్ప్ చేస్తారు, లేకపోతే ఎక్కువ చేస్తారు తెలియదు, కానీ వాళ్ళు కూడా వస్తాం అంటున్నారు. కాబట్టి వాళ్ళని కూడా పిలిచేద్దాం. రారా, నువ్వు కూడా రా. ఆల్రెడీ సబ్జా గింజల్ని అవి గ్లాస్ వాటర్ లో కలుపుకొని తాగేస్తున్నారు జ్యూస్ లాగా. సర్లే, ఇంకా వాళ్ళ కోసం అని ఎంతో ప్రేమగా వాళ్ళ కోసం ఎంతో ప్రేమతో చేసి పెడతా, వాళ్ళు తాగి పెడతారు. అంతేనా? సరే, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే వాటర్ మిలాన్ షర్బత్ కి కావాల్సినవి వాటర్ మిలాన్, ఇంకా ఈ రోజ్ సిరప్, ఇంకా సబ్జా గింజలు నానబెట్టుకున్నవి నేను ఆల్రెడీ నానబెట్టుకున్నా, ఇంకా కాచి చల్లార్చిన పాలు. ఇంకా నేను ఇవన్నీ ఇక్కడ రెడీ చేసుకుని పెట్టుకున్నా, ఎందుకంటే పదే పదే లేవడం ఎందుకని. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వాటర్ మిలాన్ కట్ చేసుకుందాం. జరుగు పుచ్చకాయ ముక్కల్ని ఇక సన్నగా కట్ చేసుకున్నా కదా. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న పుచ్చకాయ ముక్కల్ని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఆ తర్వాత ఈ సబ్జా గింజలు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఈ పాలు కూడా, కాచి చల్లార్చిన పాలను కూడా యాడ్ చేసుకోవాలి. మీగడ సైడ్ కి తీసేసి పాలను చల్లార్చినది ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఈ మనం తీసుకున్నాం కదా రోజ్ సిరప్ ని, ఇది కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం ఇక్కడ దాకా యాడ్ చేసుకుందాం. ఇది స్వీట్ గా ఉంటుంది, ఇంకా ఫ్లేవర్ ఏదో షర్బత్ ఫ్లేవర్ ఉంటుంది.
దాకా వేసుకున్నా కదా ఇంకా కలుపుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ శరబత్ కూల్ గా ఉండడం కోసం ఇందులో ఐస్ క్యూబ్స్ వేసుకుందాం. క్యూబ్స్ ని ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఎత్తు కాదు, అయ్యయ్యో కింద పడిపోతున్నాయి. ఇది రావట్లేదు ఫ్రెండ్స్, అందుకని నేలకేసి కొడుతున్నాం. అయ్యో ప్లేట్ పగిలింది. ఇప్పుడు ఈ ఐస్ క్యూబ్స్ ని ఇందులో వేసేసుకోవడమే. ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం ఈ ఐస్ క్యూబ్స్ కొంచెం కరిగి ఈ శరబత్ అనేది కొంచెం కూల్ అవ్వాలి. అప్పుడు దాకా ఒక 5 minutes ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఫస్ట్ అయితే కొంచెం టేస్ట్ చూసి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం, అంటే తీపి ఎలా ఉందో. పర్లేదు, కానీ కొంచెం షుగర్ యాడ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. షుగర్ తీసుకురాసాము. మా వాడికి వీడియో తీస్తుంటే నడుము నొప్పి వస్తుందంట ఫ్రెండ్స్. చూడండి ఇంత కష్టపడి తీస్తున్నాం, కొంచెం లైక్ చేసుకోరు. మళ్ళీ లాస్ట్ లో వెళ్ళేటప్పుడు మర్చిపోతారు, కాబట్టి ఇప్పుడే ఒక లైక్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఆ చేత్తోనే. కొంచెం షుగర్ కూడా వేసుకుంటున్నా. చాలు, ఇంకా సెట్. చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ జలుబు చేసి అసలు ఊపిరి ఆడట్లేదు, ఇంకా షుగర్ తింటుంది. ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి కలుపుకొని టేస్ట్ చూద్దాం. స్టాండ్ లో గ్లాసులు ఉన్నాయి, తీసుకురాపో. ఓకే పర్ఫెక్ట్. గ్లాస్ లో ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. ఇక అంతేనండి, అయిపోయింది. చాలా ఈజీ అంటే ఈజీ ప్రాసెస్. నేను కూడా ఎంతో కష్టం ఉంటుంది అనుకున్నా, కాకపోతే పర్లేదు, చాలా సింపుల్ గా అయిపోయింది. చూద్దాం, మా వాళ్ళకి ఇస్తున్నా, వాళ్ళకి టేస్ట్ ఎలా అనిపిస్తుందో, నచ్చుతుందో లేదో. నాకైతే బానే ఉంది, టేస్ట్ చూసి చెప్తా. ఫస్ట్ నేను తాగుతా, తర్వాత మా వాళ్ళకి ఇస్తా. ఎందుకంటే మళ్ళీ బాగాలేకపోతే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా, అదేదో ఫస్ట్ నేనే తాగుతా. వాళ్ళు నవ్వుతున్నారు, నువ్వు తాగడం కోసం మా పేర్లు చెప్తున్నావా అని. బాగుంది. బాగుందా? నచ్చిందా? చెప్పండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని. లైక్ షేర్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.